పేరుకే విశ్వనటుడు కమల్ హాసన్ కూతురైన తన సొంత టాలెంట్తో నేడు పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకుంది శృతి హాసన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వరుస ఫ్లాపులు చుట్టుముట్టడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. కానీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తనలోని నటన కనబరిచి మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ఐరన్ లెగ్ అన్న వారి నోటి నుంచే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు హీరోయిన్ గా, మరొక వైపు సింగర్ గా కూడా తనలోని టాలెంట్ ని నిరూపించుకుంటూ స్టార్ హోదాను దక్కించుకుంది. గతేడాది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో హీరోయిన్ గా చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె హీరోయిన్ గానే కాదు, యాక్షన్ చిత్రాలలో కూడా నటించగలను అని నిరూపించింది. ఇదిలా ఉండగా తాజాగా తన తల్లిదండ్రులపై ఊహించని కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తల్లిదండ్రుల వల్లే మద్యానికి బానిసయ్యాను అంటూ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ వెల్లడించింది. శృతి హాసన్ మాట్లాడుతూ, నాకు భగవంతుడిపైన ఎంతో నమ్మకం ఉంది, కానీ మా నాన్న కారణంగానే నేను గుడికి కూడా వెళ్లలేకపోయాను. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఆయన నన్నే కాదు, మా ఇంట్లో ఎవరినీ కూడా గుడికి వెళ్లనిచ్చేవాడు కాదు. నేను తరచూ చర్చికి కూడా వెళ్లేదాన్ని. అయితే ఈ విషయం మాత్రం మా నాన్నకు చాలా కాలంగా తెలియదు. తాతయ్యతో కలిసి వెళ్లినా సరే ఆ విషయం నాన్నకు చెప్పలేకపోయాను. అయితే నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడిపై నాకున్న నమ్మకమే. కానీ మా నాన్నకు అది నచ్చలేదు. నాకు 18 సంవత్సరాలున్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయారు. బాల్యం నుండి యవ్వనంలోకి మారుతున్న సమయంలో నా తల్లిదండ్రులు విడిపోవటం నన్ను మరింత మానసిక వేదనకు గురిచేసింది. ఈ సంఘటన వల్లే నేను మద్యానికి బానిసయ్యాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిదాన్నైపోయాను. ఇక ఆరోగ్యం క్షీణించింది. ఇక్కడ అందరికీ తెలియని అసలైన నిజం ఏంటంటే మా అమ్మ నాన్న విడిపోవటమే నేను ఇలా తయారవ్వటానికి కారణం అదే అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది శృతి హాసన్. ఏది ఏమైనా తల్లిదండ్రులు విడిపోవటం వల్లే మద్యానికి బానిసయ్యాను అని చెప్పి ఆ అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది శృతి హాసన్. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా సలార్ మూవీ తర్వాత అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది శృతి హాసన్. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ నిర్మాతలతో వచ్చిన విభేదాల వల్లే ఈ సినిమా నుండి తప్పుకుంది శృతి హాసన్. అంతేకాదు, 2.5 కోట్ల రెమ్యునరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె ఈ మొత్తాన్ని కూడా వదులుకుందని చెప్పవచ్చు.